స్తోత్రార్హుడు, సకల జనుల చేత దేవుడు అని పిలువబడుతున్న యేసు ప్రభువారి ప్రశస్త నామంలో ఈ రాత్రి దేవుని గుడారంలో చేరి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. పక్కన కూడా వందనాలు చెప్పుకోండి. మీ పక్కన వందనాలు చెప్పండి ఒకసారి. అదే రీతిగా ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు, ఎంతో ఆత్మీయులు పాస్టర్ ఇర్మియా గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మనందరూ కలిసి ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఆమేన్. అదే రీతిగా వేదిక మీద దైవ సేవకులు కరణ్ గారికి కూడాను మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మీ పక్కనతో చెప్పండి, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ చాలు ఇంక చేపల కూర మార్కెట్ చేయమాకండి, అయిపోయింది. ఇక నేను కొంచెం చిన్న మాట చెప్తే మీరు భలే చెప్పారే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒక్కసారి. హల్లెలూయా. మనం ఆరాధించి యేసు ప్రభుల వారికట కుటుంబము అంటే చాలా ప్రేమట. ఈరోజు మీ కుటుంబాలు దీవించబడాలని, మీ కుటుంబాలు ఆశీర్వాదపు దిశగా నడిపించబడాలని, తనను ఎవరైతే ఆరాధిస్తున్నారో, తనను ఎవరైతే వెంబడిస్తున్నారో, ఇలా దేవుని గుడారంలో చేరి ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఇక్కడున్న దైవ సేవకులు అనునిత్యము దోపార్చన చేస్తున్నారు. మీ కుటుంబాలను బట్టి కుటుంబము క్షేమముగా ఉండాలి. ఈరోజు ఈ కూడిక యొక్క ఉద్దేశం ఏమిటంటే కుటుంబ ఆశీర్వాద కూడిక. అవునా కాదా? ఏ కుటుంబం అయితే ఆశీర్వాదంగా ఉంటుందో, ఏ కుటుంబ వ్యవస్థ అయితే దేవుని గుడారంలో నాటబడి ఉంటుందో, ఏ కుటుంబ వ్యవస్థ అయితే దేవునితో అంటు కట్టబడి ఉంటుందో ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. ఈరోజు సగటు ప్రతి మానవుడు దేని కొరకు పరిగెత్తుతున్నాడయ్యా అంటే, నేను దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, తాగుబోతు నా భర్త కూడా దీవించబడాలి. అర్థమవుతుందా? ఏ పని పాట చేయని నా కొడుకు అకౌంట్లో లక్షలు కోట్ల రూపాయలు రావాలి. కారణం ఏంటంటే నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనే స్వార్థం మీకుంటే, అందరి కుటుంబం బాగుండాలనే ఒక ఆశ దైవ సేవకునిగా దేవుడు వారి హృదయాల్లో పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవంగా మీ కుటుంబం అంటే మనం ఏం చెప్తాం? నేను భార్య లేకుండా పిల్లాడు వచ్చారా, నేరుగా పిల్లల దగ్గరికి పోయో, నా భార్య, నా పిల్లలు, ఒకవేళ మంచంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే నా మనమల్లో. అవునా కాదా? కానీ దేవుని సేవకుడు ఏమంటాడో తెలుసా? నా సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబం నా కుటుంబమే. ఆమేన్. దేవుని గుడారములో ఉన్న ప్రతి కుటుంబము దేవుని గుడారమే ఇది. ఇప్పుడు దేవుని గుడారములో ఉన్న మనము ఎలా ఉండాలి? నేను ఎక్కువసేపు వాక్యం చెప్పనండి, ఒక 2-3 గంటలు నా వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వినే ఓపిక లేకపోతే, నిదానంగా ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతే చివరికి నేను కూడా నా ప్రయాణాన్ని కొనసాగించుకుంటాను. మొత్తం మీద ఈరోజు మన కుటుంబం దీవించబడి ఈ ప్రాంగణం నుంచి బయటకు అడుగు పెట్టుదుముగాక. చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబీయుడైన అహరోను చేతికర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు కలిగినదిగా మార్చబడెను. ఇక మీ తలలు పైకెత్తండి. సాక్ష్యపు గుడారములో ఒక 12 కర్రలు చేర్చబడ్డాయి. అర్థమవుతుందా?
సాక్ష్యపు గుడారములో, ఇక వాడుక భాషలో చెప్పాలి అంటే దేవుని మందిరం అనబడే బలిపీఠము మీద 12 జాతుల వారు, 12 గోత్రాల వారు కర్రలు దేవుని బలిపీఠం మీద ఏర్పాటు చేయబడ్డాయి. వారి వారి గోత్రాల నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కర్రను పెట్టి వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, మేము చిగురించాలి అని. అర్థమవుతుందా? అక్కడే మరొక జాతి ఉంది. ఎవరయ్య వారు అంటే అహరోను, లేవీయులు. వీరు యాజకత్వానికి సరిపోయిన వారు కాదు, తృణీకరించబడిన వారు, దేవుడు ఎన్నుకున్న వారు కాదు, ఆశావాదులు. ఎవరు? ఎప్పటికప్పుడు దేవుడు మమ్మల్ని దీవించకపోతాడా? అన్ని ఆచారాలు చేస్తున్నాం, యేసు ప్రభుని కూడా ఒకసారి దండం పెట్టుకుంటే ఏదో ఒకరోజు ఈయన కూడా కాపాడబోతాడా అనే ఆచార భక్తిలో ఉన్న లేవీలు వీళ్ళు. యాజక ధర్మానికి దేనికి ఉపయోగపడేవారు కారు వీళ్ళు. కానీ జరిగిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే సాక్ష్యపు గుడారములోనికి అహరోను చేతికర్ర వచ్చిందో, ఈ అహరోను చేతికర్ర దేవుని గుడారములోనికి వచ్చిన వెంటనే చిగురించటం ప్రారంభించింది. కొడు చప్పట్లు ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. మోడు బారిన అహరోను చేతి కర్ర చిగురించటం ప్రారంభించింది. తెల్లవారుతుండగా అహరోను సాక్ష్యపు గుడారంలోనికి అట్లా వెళ్తూ ఆ గుడారం దగ్గరికి వెళ్తే అహరోనుకి వినపడుతున్న మాట్లాడు తెలుసా? అహరోను, నీ చేతి కర్ర చిగురించిందయ్యా బాబు. అదేంటి? ఎన్నిక లేని వారిని, దేవుని దృష్టిలో ఉన్నానో లేనో కూడా తెలియని స్థితిగతుల మధ్యలో నడుచుకుంటున్న నా జాతిని దేవుడు కనికరించాడా? అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, నా బిడ్డలు నా మాట వింటారా, నా భర్త మారుతాడా, నా భార్య మారి నాతో కాపురానికి వస్తుందా, లేదా కలుపుకు పుట్టిన నా బిడ్డలు నా చెక్కు చేతల్లో ఉంటారా అని మనం ఆలోచిస్తూ కన్నీరు కారుస్తుంటాం. చూసారా? ఆ కన్నీటికి ప్రతిఫలమే నీ సాక్ష్యపు కర్ర చిగురించటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళిన వెంటనే మోషే అన్ని తేరు చూస్తున్నాడు. ఎవరి కర్ర ఫలించింది, ఏ గోత్రము ఆశీర్వదించబడింది, ఏ గోత్రము దేవుని కనుదృష్టిలో ఉంది, ఏ కుటుంబము దేవుని యొక్క ఉద్దేశాలలో ఉంది అని మోషే ఆలోచిస్తుంటే, మోషే కళ్ళకు తటస్థపడుతున్న విషయం అహరోను చేతికర్ర చిగురించడం ప్రారంభించింది. ఈరోజు సాక్ష్యపు గుడారములో ఉన్న మన జీవితాలు ఎందుకు చిగురించట్లేదు? ఆత్మీయ ఉద్దేశాలు, ఆత్మీయ స్థితిగతుల మధ్య నడిపించబడుతున్న మన కుటుంబము ఎందుకు ఫలింపులోనికి రావటం లేదు? ఏ రోజైనా అది ఆలోచించామా? నిద్ర లేచినప్పటి నుంచి నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, మేము వెళ్తున్న ప్రయాణంలో నువ్వు మాతో పాటురా. ఎవరో ఆయనకి చాలా పనులు ఉన్నాయి, వీళ్ళు ఆర్డర్ ఇస్తారు ఆయనకి, అయ్యా నువ్వు మాతో పాటురా, మనిద్దరం కలిసి వెళ్దాం ప్రభువా. ఆశించిన ఆలోచన మంచిదే, కానీ అది హృదయాంతరంగంలో నుంచి రావాల్సిన ఆ ఆర్తధ్వని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి అహరోను చేతికర్ర ఏమైంది అంటే అది చిగురించటం ప్రారంభించిందట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె. ఏం చెప్పారమ్మా మీరు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బైబిల్ ఇంకో మాట చెప్తుంది, వారు సారము కలిగి ఎట్లా ఉంటారు? ఇందాక నేను కొంచెం ఫోన్లో మాడతా ఆ పొగాకు తోటలోకి వెళ్ళా. కొన్ని పొగాకు తోట ఎలా ఉన్నాయంటే ఆకు కొంచెం పచ్చగా వచ్చి ఓకే ఇది పరిపక్వానికి వచ్చిందిలే అనుకున్నా. అక్కడ కొన్ని సరికి చెట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే ఎండిపోయి నన్ను ఎప్పుడు కోస్తారా అని చూస్తున్నట్టు ఉన్నాయి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వర్ధిల్లే అనుభవంలో ఉన్న వ్యక్తి దేవుని గుడారములో చిగురించడం ప్రారంభిస్తాడు. ఆ ఫలాలు అనుదినము అనుక్షణము చిగురిస్తూనే ఉంటాయి. ఎండాకాలమైనా, వానాకాలమైనా, చలికాలమైనా. అందుకే కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇది ఏ కాలమైనా, ఏ సమయమైనా, అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామునైనా, మధ్యవేళ అయినా చిగురించాలని ఆశ ఉన్న వ్యక్తి దేవుని సాక్ష్యపు గుడారములో మొర్ర పెడుతూనే ఉంటాడు. ఆమేన్. అందుకే సామెతల గ్రంథంలో 11:28 పరమాత్మ జ్ఞాని సొలొమోను ఒక మాట అంటాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతూనే ఉంటారు. ఈరోజు మన కుటుంబం వృద్ధిలోనికి రావాలా, అది క్షీణించబడాలా? దేనికి రావాలి? దేనికి రావాలి? పిల్లడు పుట్టాడండి, పిల్లడు పుట్టాడు, వాడు బలంగా రావాలా, బక్కబీసిలాగా ఉండాలా? బలంగా రావాలంటే ఏం చేయాలి? నువ్వు భయపెడితే బలంగా వస్తాడా, లేకపోతే కడుపులో తిండి పెడితే బలంగా వస్తాడా? కొంతమంది భయపెట్టి పెడితే వాళ్ళకి టక్కుని మింగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఒక మాట చెప్తాను. ఒక ఊర్లట ఒక ఇంట్లో ఒక 20 కోడిని వేసేసి, కోడి పెట్టలు తెలుసుగా మీకు? ఆదివారం పూట, సోమవారం పూట తింటారు, అప్పుడప్పుడు తింటారా? స్తోత్రం, మంచోళ్ళు వీళ్ళు ఒప్పుకున్నారు. అతిక్రమంలో ఒప్పుకున్నవాడు దీవించబడతాడు. కొంతమంది చూస్తున్నారు, కోడి పెట్ట అంటే ఏందయ్యా, ఆకాశం ఎగిరేదా, భూమి మీద బాకేదా అని. 15 కోడి పెట్టెలను ఒక రూమ్లో వేసి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట. వచ్చి, ఏయ్ రేపు ఉదయం నేను వచ్చేటప్పటికి మీరందరూ 2 గుడ్లు పెట్టాలని చెప్పాడంట. ఎన్ని గుడ్లు? ఎన్ని గుడ్లు? గన్ను తీసి చూపించాడంట, కాల్చి పడేస్తా పెట్టకపోతే అని. మొత్తానికి కోడి పెట్టలు భయపడి, అమ్మ పొద్దున్నే వస్తాడు, మరి ఏం చేస్తాడో, చంపేస్తాడో, కోసుకొని తింటాడని చెప్పి అన్నీ 2 గుడ్లు పెట్టేసినాయి. ఒకటి మాత్రం ఒక గుడ్డే పెట్టింది. ఒకటి మాత్రం ఒక గుడ్డే పెట్టింది. దాని దగ్గరికి పోయాడు, ఏయ్ నేనంటే లెక్కలేదు నీకో, నా మాట గౌరవం లేదా, నువ్వేంటి ఒకటే పెట్టావు అన్నాడు. ఇది చెప్పిందంట, సార్ నీ మాట మీద నాకు గౌరవం ఉంది సార్, కాకపోతే నేను కోడి పెట్టను కాదు, నేను పుంజును సార్ అని చెప్పిందంట. అర్థమైందా? నేను కోడి పెట్టను కాదండి, నేను కోడి పుంజును అని చెప్పిందంట. అంటే ఈ కోడి పుంజుతో కూడా స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది తెలివిగల భక్తి పరులు అక్కడక్కడ ఉంటారు. పైకి వృద్ధి చెందుతున్నట్లే కనపడతారు, కానీ లోలోపల ఆకాను స్వభావాలతో నింపబడి దేవుని పక్షంగా నిలబడవలసిన వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగేవారు అక్కడక్కడ మనకు కనపడుతుంటారు. ఈ కుటుంబాశీర్వాద కూడికలో ఆయన మనతో చెప్తున్నమాట, నీవు చిగురు పెట్టుదువుగాక. సాక్ష్యపు గుడారములో నీ కుటుంబాన్ని నిలబెట్టుకున్న తర్వాత, సాక్ష్యపు గుడారములో నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకున్న తర్వాత, ఈ కల్వరి మినిస్ట్రీస్లో, ఈ కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీస్లో నీవు స్థిరపరచబడిన తర్వాత, నీ సాక్ష్యపు గుడారములో నీ చేతికర్ర ఏమవ్వాలంటే, ఒకటి చిగురు పెట్టడం ప్రారంభించాలి. ఆత్మీయ చిగురిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యెహోషువ హాయి అనే పట్టణం మీదకి ఒక యుద్ధానికి ఒక సైన్యాన్ని పంపిస్తాడు. యుద్ధానికి సైన్యాన్ని పంపించినప్పుడు యుద్ధ భూమిలో జయగీతాలు వినపడుతున్న వేళ ఇక ఏమైపోయింది, ఇశ్రాయేలు ప్రజలు జయిస్తున్నారు, జయసింహాసనం మీద ఇశ్రాయేలు ప్రజలు ఊరేగబోతున్నారు అని ఆలోచించే శుభవేళ యెహోషువ చెవులకు ఒక వర్తమానం వినపడుతుంది. ఏంటో తెలుసా? యుద్ధ భూమిలో దోపుడు సొమ్మును ఆశించిన వాడు ఒకడు జొరబడ్డాడు. అర్థమవుతుందా? అప్పుడు దాకా యుద్ధం అంతా బాగానే జరుగుతూ ఉంది.
ఆనంద గానాలు పాడుతున్నారు, స్తోత్ర గానాలు చేస్తున్నారు, విజయము మనదే, విజయము మనదే అని సంకేతాలు చేస్తున్నారు, జయ ఆడంబరాలు చేసుకుంటున్న ఆ శుభ తరుణంలో ఒక మాట వినపడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. అప్పుడు దాకా చిగురించిన ఆ కర్ర ఒక్కసారికి ఏమవుతుంది? అప్పుడు పేపర్లో చదువుతాం, రైతు పంట గిట్టుబాటు ధర అప్పుడు దాకా ఎట్లా ఉంటుంది, ఒక్కసారి ఏమైపోద్ది? అట్లాగే యెహోషువకు వినపడుతున్న మాట ఏంటో చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు అపజయము సంభవించింది? ఎందుకు యుద్ధ భూమిలో యుద్ధము చేయవలసిన వ్యక్తిలో సాతానుడు జొరబడ్డాడు అంటే, వెళ్తున్న ఉద్దేశం మంచిదే, పరిగెత్తుకుంటూ పోతున్నాడు. పోతూ దారి మధ్యలో ఒక మంచి షినారు వస్త్రం కనపడింది. అతని పేరు ఏం పేరు చెప్పండి? ఏం పేరు చెప్పండి ఒకసారి. మీ ఇంటి పక్కన పేరు చెప్పమాకండి. అతని పేరు ఆకాను. అనగా అర్థం ఏమిటంటే బాధ. దేవునికి స్తోత్రం. కొంతమంది పేర్లకు కొన్ని అర్థాలు ఉంటాయి. బైబిల్లో ఒక పేరు ఉంది, ఎబ్బేజు. అనగా అర్థం ఏమిటి? వేదన. ఈ ఆకాను జీవితంలో కూడా ఆకాను అనగా పేరు అర్థం ఏమిటంటే బాధ లేక హింస. అప్పుడు దాకా దేవుని గుడారంలో ఉన్న వ్యక్తి, దేవుని గుడారంలో ఫలించిన వ్యక్తి, సాక్ష్యపు గుడారంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఏమయ్యాడంటే అతనిలో బాధ ప్రారంభించబడింది. అయ్యో, నేను బాగుపడలేకపోతున్నానే, ఎంతకాలం యుద్ధం చేస్తున్నా, వాళ్ళని చంపుతున్నా, నా బిడ్డలు బాగుపడలేకపోయారే. అర్థమవుతుందా? అప్పుడు మనకు కూడా అనిపించింది, ఎంతకాలం భక్తి చేస్తున్నాను, ఎంతకాలం ప్రార్థనకి వెళ్తున్నాను, కుటుంబ ఆశీర్వాద కూటాల్లో పాల్గొన్నాను, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను, సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నా బ్రతికే ఇలాగే ఉండిపోయింది అన్న ఆలోచన అప్పుడప్పుడు మనకి సాతానుడు ఏం చేస్తాడు? పెడుతుంటాడు. పెట్టినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఈ ఆలోచన నాది కాదు, నా కుటుంబము సాక్ష్యపు గుడారంలో ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాను చేయకూడని పని చేశాడో, చిగురించవలసిన ఆకాను కుటుంబం, విజయ ఆడంబరాలు చేసుకోవలసిన ఆకాను సైన్యం రాళ్లతో కొట్టి చంపబడింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ మీకు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటాయి. ఇప్పుడు నేను చదవమని చెప్పను. ఆకాను పిల్లలు అడుగుతున్నారు, డాడీ ఏమిటి రాళ్లతో కొట్టి చంపుతున్నారు? ఎందుకు మన కుటుంబంలో బాధ ప్రారంభించబడింది? ఎందుకు మన కుటుంబంలో హింస ప్రారంభించబడింది అంటే, అప్పుడు ఆకాను చెప్తున్నాడు, అమ్మా, మన కుటుంబము ఫలింపులో ఉన్న కుటుంబమే, కానీ ఇదిగో నేను చేసిన తప్పుకి నిజమే అప్పుడప్పుడు మన కుటుంబాలలో జ్వరబడకూడని వారు జ్వరబడుతుంటారు. అర్థమవుతుందా? రాకూడని వారు మన కుటుంబంలోకి వస్తుంటారు. సమయోచితంగా మనం వాటిని ఏం చేయాలి? ఇప్పుడు నుంచో చూస్తున్న అవకాశం కోసం రా అనకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలను చదివిస్తున్నారుగా. కాలేజీకి పోయిందా పిల్ల? పోయి వస్తా ఏం చేసింది చెప్పండి? మీకు అర్థమే, మీరు మామూలు కాదు, మీ పాస్టర్ అక్కడ పెంచుతున్నారు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతా ఒక తానుకోవట్లేమేగా, కాకపోతే కొంచెం సైజులు మారుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపదేశాలు ఏవైనా ఆత్మీయ తండ్రి ఒక్కడే అందరికీ. ఆమేన్. ఇక పోయిన ఈ పిల్ల ఏం చేసింది తెలుసా? వత్త ఒకరిని పట్టుకొచ్చింది, మమ్మీ అని. నా బంగారు కొండ కూతురే, కట్నం లేని పని చేసావు, ఎప్పుడు నుంచో ప్రార్థన చేస్తానయ్యా, టక్కని తెచ్చింది. ఏంది? ఎవరి కోసం ప్రార్థన చేస్తాను? టీమీ
కూతురు పెళ్లి కోసం 4 అడుగు బయటికి వెళ్ళి 2-3 సంబంధాలు చూసి ఏది మంచో ఏది చెడు ఆలోచించి చేయొచ్చుగా. అట్ట చేయదా, నా బంగారు కూతురు తెచ్చుకోందే కట్టేయి. వాడు రేపొద్దున కూన్ఫీ చేస్తాడు ఇద్దరికిక. అయ్యారు కర్మ కాలిందయ్యా, ఏదో వచ్చాడు కదా, అందంగా ఉన్నాడు కదా అనుకున్నానయ్యా, ఇప్పుడు నాకు వద్దు అంటున్నాడు. అయ్యా కట్టుకో, నువ్వేగా ఊగిపోయావు. ఏది మంచి ఏది చెడు, స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. మన కుటుంబంలోనికి ఎవరు రావాలి, మన కుటుంబంలో నుంచి ఎవరు పోవాలి? అప్పుడు కొన్ని పంచాయతీలకు వెళ్తుంటాను నేను. ఏమ్మా ఏంటి వాడేది ఈ పని చేసేదంటే, చేయని కుర్రోడు కదా. ఎవరో పనికి మళ్ళీ ఆకాను బుద్ధి వచ్చింది వాడికి. రేపొద్దున నీ కుటుంబానికి హింస పెడతాడు వాడి వల్ల నీ కుటుంబం మొత్తం స్టేషన్ పాలవుతుంటుంది. నా కొడుకు ఏం చేసినా పర్ఫెక్టే అట్ అనుకుని కదా ఈరోజు జైలు మొత్తం నిండిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాన్ని మనం కట్టుకొనకపోతే, మన కుటుంబ వ్యవస్థను మనము ఒక ప్రాకారము వేసుకొనకపోతే, ఆకాను లాంటి స్వభావాలు మన కుటుంబంలో ప్రారంభించబడతాయి. అవి ప్రారంభించబడకూడదు అంటే నీవు చిగురు ఇస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో చిగురు ప్రారంభించబడాలి. నీ ఉపదేశంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో చిగురు పడుతున్నప్పుడు నీ హృదయము వేరే ఉపదేశానికి అలవాటు పడదు. ఆమేన్. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా, నా సేవకుడు నన్ను చక్కటి ఉపదేశంతో తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆదాముకు ముందే చెప్పాడు. ఏం చెప్పాడన్నా? అయ్యా ఆదామా, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయనా, నీకోసమే ఈ తూర్పును ఏదైనా ఒక తోట వేసాను, ఈ తోటలు అన్నీ పెట్టాను, కానీ నీకు సాటి అయిన సహాయాన్ని నేను పెట్టలేకపోయాను. అందుకే ఆలోచించి ఆలోచించి భర్జన తర్జన చేసి నీ కోసం ఒక అందమైన ఎవరిని తయారు చేశాడు? ఏంది మీ గురించి మీరు చెప్పుకోలేకపోతున్నారు ఏంటి? ధైర్యం లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ గురించి మీరు ధైర్యంగా చెప్పుకోలేరే, మమ్మల్ని తయారు చేశాడని చెప్పి. తూర్పున ఏదైనా మనం ఒక తోట వేసి, ఆ తోటలో, ఆ కుటుంబ వ్యవస్థలో ఆదామునకు సాటి అయిన సహాయము లేదని గుర్తించి మంచి గాఢ నిద్ర కలగజేశాడు ఆదాంకి. ప్రైజ్ ది లార్డ్. అతని పక్కటెముకలో ఒక దానిని తీసుకొచ్చి ఇప్పుడు అవ్వగా తయారు చేసి, ఒక స్త్రీగా తయారు చేసి ఆదాము దగ్గర నుంచోబెట్టగానే ఆదాము ఎవరేం అడగట్లా. ఏమండి, ఎవరో ఏమి ఎందుకు వచ్చి అడగట్లా. వెంటనే అంటాడు, నా ఎముకలో ఎముక. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఏంటి ప్రభు, ఎవరిమి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అసలు, ఏ ఊరు ఈ అమ్మాయి అడగట్లా. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నా నుండి తీయబడ్డావు కనుక నా దాని అన్నాడు. దెబ్బకి దేవుని కృప ఎగిరిపోయింది. ఏమమ్మా ఒక మాట చెప్తాను, ఏమనుకోమాకండి, మనలో మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ప్రతి చల్లపూట దేవుడితో మాట్లాడే ఆదాము ప్రతిరోజు దేవునితో ఒక సహిత సంబంధాన్ని కలిగి, స్నేహ సంబంధాన్ని కలిగి, చల్లపూట ప్రతిరోజు దేవుడితో మాట్లాడే ఆదాము అవరంగాలు ఎందుకు మారిపోయాడు? జ్వరబడకూడని వ్యక్తి ఆదాము జీవితంలో తినలే, ఏం కాదు. కొంతమంది భార్యలే భర్తలను పాడు చేస్తారండి. అదేమి ప్రేమానందమో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. మహిళ మనలో ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు, మనమే మాట్లాడుకుందాం.
మా పురుషులది ఏముందండి, మీరేం చెప్తే అదే వింటారు. ఏ రోజున మీ మాట దాటి ముందుకెళ్తారా? వెళ్ళి చూడమను, దమ్ముంటి వెళ్ళి చూడమను. ఏమన్నా బాక్సులు బద్దలైపోతాయి. అవునా కదా? ఒప్పుకోక తప్పదు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఒక విషయం చెప్తాను నేను. ఆదామును చూద్దామని దేవుడు వస్తున్నప్పుడు చిగురించిన ఆదాము జీవితము పతనమవుతున్న సంగతి దేవుడు గమనించి ఆదామునకు దేవుడి ముఖం చాటేశాడట. కారణం ఏంటి? ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాము ఎక్కడున్నావంటే, ఇప్పుడు ఆదాము చెప్తున్నాడు, అయ్యా నీ స్వరము విన్నాను కానీ నీ స్వరము విన్నాను, ఒకప్పుడు ఫలించాను, ఒకప్పుడు నీతో అంటకట్టబడి ఉన్నాను, ఒకప్పుడు నీతో సహవాసం చేశాను, ఇప్పుడు నేను దిగంబరుడనైపోయాను. వస్త్రాలు కోల్పోయాడు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు, అభివృద్ధి చెందిన ఆ స్వభావాన్ని కోల్పోయాడు, దేవునితో సహవాసం చేసిన స్థితిగతులు మర్చిపోయాడు. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఆదాము పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాడు. కారణం ఏంటి? నేను చెప్పే విషయం ఏంటంటే, మన కుటుంబ వ్యవస్థలో, అర్థమవుతుందా, మన ఆత్మీయ కుటుంబ వ్యవస్థలో ఎవరు జొరబడుతున్నారో వారిని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవ సమాజంలో కూడా అక్కడక్కడ గొర్రెల మధ్యలోనికి తోడేళ్ళు వచ్చినట్లు కొన్ని తోడేళ్ళు వచ్చి క్రైస్తవ సమాజాన్ని చిన్నాభిన్నం చేయాలని, క్రైస్తవ సమాజం యొక్క ఉనికిని కోల్పోయేటట్టు చేయాలని ఏమి ప్రయత్నాలు చేస్తున్నారో దేవుని సేవకునిగా చెప్తున్నాను, ప్రతి ప్రయత్నం విఫలమవునుగాక, నా దేవుని దర్శనం నెరవేర్చబడునుగాక, దేవుని ఉద్దేశము బలపరచబడునుగాక, పడిపోయిన ప్రాకారాలు మరలా పునాదుల వలె కట్టబడునుగాక. యేసు ప్రభు బ్రతికినప్పుడు కంటే కూడా చనిపోయిన తర్వాత వైరాగ్యమైన పరిచర్య ప్రారంభించబడింది. అవునా కదా? పొద్దునోడు ఒక స్టాటస్ పెట్టాడు, జీసస్ రెస్ట్ ఇన్ పీస్ అని. మరి పనికి మాలినాడు, ఆయన చచ్చిపోలేదురా బాబు, మళ్ళీ తిరిగి లేచారా? లేచింది మర్చిపోయారు వీళ్ళు. ఏ జనం తినిన తర్వాత కడుపు కొంచెం నిండంగానే ఏమయ్యారు? ఆకలికి ఉన్నప్పుడు మందిరం బాగా కనపడుతుంది, కష్టాలు ఉన్నప్పుడు సేవకుడు బాగా కనపడతాడు, ఎవరు పట్టించుకునే లేనప్పుడు, ఎవరు దగ్గరికి చేర్చని ఉన్నప్పుడు, ఎవరు వారి మొఖాలు చూడనప్పుడు, అయ్యా నువ్వే మా దిక్కయ్యా, అన్ని ABCDF నువ్వేనయ్యా, మాకెవ్వరు లేరయ్యా నువ్వే అంటారు. కాస్త కొంచెం దేవుడు వారికి ఆశీర్వదించి, ఏమండి కొంచెం ఆశీర్వదించి ఒక చిన్న సైకిల్ ఒకటి ఇచ్చాడు అనుకో, వీడు పాస్టర్ ముందు బెలిగొట్టి ఏంటి సంగతే, ఒరే నీకు సైకిల్ కోసం ప్రార్థన చేసింది మొదలుసులే, అప్పుడేదో పరిస్థితి బాగాలేకపోతే ప్రార్థన చేశాడో 3,000 పెట్టి సైకిల్ కొనుక్కున్నాం. 3,000 సైకిల్కి అంత బడాయి కోరి మాట్లాడితే చెప్పండి. దేవుని గుడారంలో నువ్వు చిగురించాలి అంటే దేవునికి నువ్వు అందుబాటులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుబాటులో ఉన్న ఆదాము జీవితం ఎంత చిగురిచ్చిందంటే, ఆదాము వేటికి ఏ పేరు పెట్టాడో ఆ పేర్లే ఇప్పుడు ఆ పేరుతోనే పిలుస్తున్నాం. మనం కుక్క అని పిలుస్తున్నాం, కుక్కకి పేరు పెట్టింది ఎవరు? కాకి పేరు పెట్టింది ఎవరు? అలాంటి ఆదాము చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవునితోనే అబద్ధం ఆడే స్థితికి వెళ్ళిపోయాడు. అయ్యా నేను కాదు నేను తిందాం అనుకోలే. నేరం ఎవరి మీద మోస్తున్నాడు? ఏసీ మీద పోయలేదు తల్లి. ఆ మాట ఎందుకు మళ్ళీ లేనిపోయింది, కొత్త సబ్జెక్ట్ చెప్తావు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎవరైతే ఇచ్చావో నాకు ఆ మనిషే పెట్టింది. అందుకే దేవుడు అన్నాడు, నీ తెక్కెట్టుందా, రేపు నేను మరణించి 3వ రోజు లేచిన తర్వాత ఆ స్త్రీకి నేను కనపడతానని చెప్పాడు. మీరు మామూలుగా అనుకుంటున్నారా? మీరు దేవుని చూసిన వీర వనితలో, ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్త్రీ అయితే కృపను కోల్పోయిందో ఆ స్త్రీ ద్వారా దేవుడు మరలా 3వ రోజు లెగిచి అనేక మందికి సాక్షిగా నిలబడ్డాడు, అనేక మందికి కనపడ్డాడు. మరియా ఇప్పుడు పోయి నువ్వు చెప్పు అన్నాడు. అయ్యా నా మాట ఎవరు వింటారో? మగ మనిషి చెప్తే అబద్ధం తడికిలాగా ఉంటుంది, ఆడ మనిషి అబద్ధం చెప్తే ఏంటది చైనా వాళ్ళలాగా ఉంటుంది. దేవుడు అంత శక్తి మీకు ఇచ్చారు. ఆమేన్. కోర్టుకి వెళ్ళినా కానీ ఎంత పెద్ద సాక్ష్యాన్నైనా 1-2 మాటలు నాకేం తెలియదయ్యా అని మీరు చెప్తే జడ్జి పెద్ద పెద్ద కేసులు కొట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని గుడారములో ఉన్న మనము చిగురించాలి అంటే దేవునికి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు అహరోను చేతికర్ర సాక్ష్యపు గుడారంలో చిగురించిందా? వాళ్ళ ఇంట్లో చిగురించిందా? దేవుని సాక్ష్యపు గుడారములోనికి వచ్చిన వెంటనే చిగురించడం ప్రారంభించబడింది. ఈరోజు నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు కూడా సాక్ష్యపు గుడారంలోనికి రావాలి. ఆదివారం పూట మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకొని రావాలి. ఆదివారం పూట రాకపోతే గోళీలాడుకో లేకపోతే క్రికెట్కో పోయాడనుకో, ఇలా కుటుంబ ఆశీర్వాద కొడుకులు ఎప్పుడైనా తీసుకుని వచ్చాయా వీడి కోసం ప్రార్థన చేయండి నాయన, వీడు మారాలని అనుకో, అప్పుడు దైవ సేవకులు చేతి నుంచి ప్రార్థన చేస్తారు. ఏదో ఒక రోజున మారు మనసు వచ్చి వాడు కూడా చర్చిలో పరిచయం చేస్తుంటాడు. ఆమెను చెప్పుకుని మనసులో ఒకసారి హల్లెలూయా. ఏంటనే ఉంటారు మీ పిల్లలు మారొద్దా? ఎంతకాలం కొట్టించుకుంటాం? సాక్ష్యపు గుడారంలో అడుగు పెట్టాలి. దేవుని దర్శనం. ఒకటి అహరోను చేతికర్ర ఏమైంది, రెండోది ఏమైంది? అక్కడ ఒక మాట ఉంది, చదవండి 17:8. ఏం పూసింది? పువ్వులు పూసి. చాలు. పువ్వులు పూయటం మనకు అర్థం ఏంటి? చక్కటి పరిమళపు ఏ వాసన తల్లి? పరిమళపు సువాసన. కొన్ని పూలు ఎలా ఉంటాయి వాసన చూస్తే? తీసుకొని సేపు పీల్చుకో, అవునా కదా? కొన్ని పువ్వు వాసన దొరకకూడదని పాములు వస్తాయి అంటారు కొంతమంది. ఏ పువ్వులు అయ్యి? ఎవరు ఈ పిల్ల అన్ని టక్కటక్క చెప్తుంది? దేవుడిని దీవించును గాక. మల్లెపూలకి పాములు తల్లెట్ట పెట్టుకుంటున్నారు అక్కయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజులు ఎక్కడ పూలు కనపడలా నాకు. ఎందుకో? శోధకంలో ఉన్నాం. ఇలాంటి డేస్ స్తోత్రం. ఏ డేసు? మా ఊర్లో పెద్ద గొడవ అవుతుందండి మా రోడ్లో. నేను గబగబా ఏందని గబగబా పోతే పాపం పూలు మేము తెలియక మల్లెపూలే అంది. కావు నుంచో పెట్టి ఇల్లు ఎట్ట కనపడుతున్నాం మేము నీ గంటికే? మా ఏరియాకి వచ్చి మల్లెపూలే అంటావే. ఈ 40 రోజులు మేము పెట్టుకోం అక్కాయ్. ఈ 40 రోజులు మేము మల్లెపూలు పెట్టాం. 41వ రోజు గంపలు కొంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ 40 రోజులు మాత్రం శిలువ శక్తి ప్రార్థనలే. 41వ రోజు ఆదివారం సాయంత్రం, సోమవారం పొద్దున రా, గంపలే. కొనపోతే అప్పుడు అడుగు మోరలు తిప్పుతాం. ఆ భక్తి చేసిన ఒకటే, చెయ్యకపోయినా అంటే ఇప్పుడు నేను పూల గురించి నేనేం మాట్లాడలేదు తల్లు, మీ అందరికి వందనాలు. ఇప్పుడు మధ్య ఏం మాట కాంట్రవర్సీ అయిపోతుంది. బ్రహ్మం రేపు పొద్దున ఒక షాటు పెడతాడు, మల్లెపూలు పెట్టుకోవద్దన్న పాస్టర్ అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు తెలియదు అనుకుంటా, వాక్యం మనకంటే ఎక్కువ వాళ్ళు బాగా వింటున్నారు. ఏ మాట దొరికిద్దా ఇరికిద్దాం. ఆడు బతికిరుకుంటానే పోతుంటుంది, చివరికి ఇరుకు మార్గంలో ఉంటాడు. మనందరం దేవుని సన్నిధిలో పరలోకానికి ఆయనతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడే వ్యక్తులం కాదు. ఎక్కడైనా ఆ పని చేసుకోవాల్సిన వాళ్ళమేగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు సమాజం ఎలా అయిపోయిందంటే మంచి కంటే కూడా ఎంత చెడు వాక్యాన్ని ఎంత త్వరగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తుందంటే అంత త్వరగా చెడు ఎక్కువైపోయింది. కానీ దేవుడు ఏంటంటే ఇంకా మారతారేమో, ఏ ఒక్క ఆత్మ నశించటం ఆయనకి ఇష్టము లేక, రాలేక కాదు తల్లి, రాలేక కాదు. దేవుని ఉగ్రత వస్తే ఏ కుటుంబం కూడా తప్పించుకోలేదు, అది రాజైనా బంట్రోత్ అయినా. ఐ మీన్ ఆయన రాలేక కాదు, అవునా కదా. ఒక్క ఆత్మ కూడా నశించి కోర్టులు చెప్తాయి 100 మంది దోషులకైనా శిక్ష పడవచ్చు, కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు. కానీ వీళ్ళేం చేశారు తెలుసా? నిరపరాధైన యేసు ప్రభుని అప్పగించారు అక్కడ. ఐ మీన్ ఇప్పుడు మన టాపిక్ డైవర్ట్ అయిపోతుందేమో. ఇప్పుడు అహరోను చేతికర్ర ఏమైంది? పువ్వులు పూసింది అనగా అర్థం ఏమిటంటే సువాసన కలిగినదిగా మార్చబడింది. కారణం ఏంటంటే తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. చూడండి పరమగీతాలు 1వ అధ్యాయం 11-12 వచనాలు. బంగారు సరములు నేను మీకు చేయింతును, రాజు విందునకు కూర్చొని ఉండగా పరిమళ తైలపు సువాసన ఏం చేసిందంటే అండి, ఏం చేసింది? ఎక్కడి వరకు వ్యాపించింది? ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని గుడారములో ఉన్న నీవు బయటికి వెళ్తున్నప్పుడు నీతో పాటు ఏమో తెలుసా? నీ సాక్ష్యపు సువాసన వెంట రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నీ పరిమళ తైలపు సువాసన చూసినప్పుడు అందరు చెప్పుకోవాలి, ఇదిగో కల్వరి పెంతెకోస్తు చర్చి వాళ్ళని చెప్పుకోవాలి. ఆమేన్. ఆమె మా తెలుసులో గురించి చెప్పండి. అనుకోవచ్చా? అనుకోకూడదు. మన సువాసన అది వెదజల్లుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళి నీతో పాటు నీ సాక్ష్యాన్ని నీ వెంట తీసుకొని వెళ్ళాలి. నీతో పాటు దేవుని దీవించిన ఆశీర్వాదాన్ని నీ పక్కన ఉంచుకోవాలి. రాజు విందునకు కూర్చున్నప్పుడట ఆ ప్రాంతమంతా సువాసన కలిగినదిగా మార్చబడిందట. కారణం ఏంటంటే అది చిగురించిన పువ్వు వికసిస్తే వాసన వస్తుందా? అది వికసించకుండా స్టార్టింగ్లో ఉంటే వాసన వస్తుందా? ఇప్పుడు చెప్పాక మల్లెపూలక్కాయ వికసిస్తేనే అది వికసించకుండా వాసన రాదు, పాము కూడా రాదు. అది ఎప్పుడైతే వికసిస్తుందో, అది ఎప్పుడైతే విచ్చుకుంటుందో దానిలో నుంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. నాకు ఒక తల్లి గుర్తొచ్చింది. ఎవరయ్యా అమ్మాయి అంటే, చిన్నప్పుడే తల్లిదండ్రులను బాగొట్టుకొని, అర్థమవుతుందా? చిన్నప్పుడే తల్లిదండ్రులను బాగొట్టుకొని తన బాబాయ్ అయినా మొర్దుకై దగ్గర బతుకుతూ ఉంది పిల్ల. ఒకరోజు రాజుగారు పిలిచారట, అరే ఈ ప్రాంతంలో ఎవరైతే అందగత్తులు ఉన్నారో పిలిపించారో బాబు చూద్దామంటే ఈ పిల్లని కూడా తీసుకొని పోయారు. ఈ పిల్ల నేను రానంటదే. అక్కడ షండకుడు అందరూ అంటారు, లేదమ్మా నువ్వు రావాల్సిందే. సరే వెళ్ళి అమ్మాయి సమయం వచ్చినప్పుడు ఈ అమ్మాయికి అన్ని అలంకరణలు పెడుతున్నారు, అమ్మవారికి దిగబోసినట్టు. ప్రైజ్ ది లార్డ్. అలంకరణలు మొత్తం పెడుతున్నారు. ఈ అమ్మాయి అంటది, హలో సార్, ఇవన్నీ నాకు అవసరమైనవి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాహ్య అలంకరణ కలిగి ఉన్న వ్యక్తిని తప్ప నేను అంతరంగ అలంకరణ కలిగి ఉన్నాను తప్ప నాకు పై కనపడించుకున్న అలంకరణ నాకు ఇష్టం లేదు.
కాదమ్మా కొంచెం ముక్కు పుడకన్నా పెట్టుకోవే, పెద్దలు బలి చెప్తుంటారు, అవునా కదా. మత్స్యాల మందులో ఒక ఆమె ఉంది, అన్నీ మాతో చెప్పించిద్దామి, తెలివిగల భక్తి పొర్రాలు. అయ్యా కొంచెం అమ్మకు ఒక గాజు వేసుకోమని చెప్పు. ఏం చెప్పాలంట? ఏమమ్మా నీ కూతురికి నువ్వు చెప్పాలా గాజు వేసుకోమని, మేము చెప్పాలా అంటే? రేపు పాస్టర్ గారు వేసుకోమన్నారు, వేసుకో. స్తోత్రం, హల్లెలూయా. మామూలు తెలివిగలలు కాదు మీరు. దేవుడు కొంతమందికి మామూలు తెలివితేటలు ఇచ్చాడా? చర్చిలోకి వచ్చి 10 రూపాయలు కానుకేయటం జాత కాదు, కానీ 10 తులాల బంగారం తీసుకొచ్చి అయ్యగారు బంగారానికి ప్రార్థన చేయి. నేను బంగారం ప్రార్థన చేస్తే ఇంక చెవులు పట్టుకొని తిరుగుతుంటుంది. ఏందమ్మా చెవులు? నువ్వేగా ప్రార్థన చేసి ఇచ్చావు, అందుకే వేసుకున్నా. వేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్తేరట ఏ అలంకరణను కూడా ఇష్టపడలేదట. ఆ మాట చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, అతని వలన దయా దాక్షిణ్యమును పొందెను, అతడు రాజ కిరీటమును ఆమె తల మీద పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ తల మీద ఏముంది? అదే పూలు పెట్టుకుంటే పూల మీద ఉంటుందిగా, తల మీద ఉండదుగా. అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరును చూసిన వెంటనే రాజు అంటాడు, ఈమె దయను సంపాదించుకుంది, ఆమె సువాసన, ఆమె సాక్ష్యపు జీవితం, ఆమె ప్రవర్తన నేను విన్నాను. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా. అర్థమవుతుందా? ఈరోజు కొంతమంది జీవితాలు ఎందుకు పాడవుతున్నాయి, ఎందుకు పతనం అవుతున్నాయి అంటే కేవలం పనికిమాలిన ఈ సెల్ ఫోన్ ద్వారా. ఎవడు మెసేజ్లు పెడుతున్నాడో, ఎవడు మెసేజ్ రిప్లై ఇస్తున్నాడో అర్థం కాని బతుకులు అయిపోయినాయి, బతుకులు నాశనంగాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. ఒకప్పుడు ఇలాంటి సెల్ ఫోన్ లేనప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుకున్నాం. ఈరోజు మేము ముగ్గురం కూర్చుంటే, పాస్ గారు మేము ముగ్గురం కూర్చున్నా కానీ నా ఫోన్ నాయిదే, ఆయన ఫోన్ ఆయనదే, ఎవరి ఫోన్ వాళ్ళదే. స్తోత్రం, హల్లెలూయా. మాకు కూడా మెసేజ్లు మీరు వస్తుంటాయిగా. మీరు తింటే మేము తక్కువ తిన్నావా? ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. కానీ ఎస్తేరును చూసినప్పుడు రాజు చెప్తున్నాడు, ఆమె ప్రవర్తన నాకు నచ్చింది. ఆమెలో ఉన్న సువాసన, ఆమెలో ఉన్న సాక్ష్యము, ఆమెలో ఉన్న పరిశుద్ధత, ఆమెలో ఉన్న భక్తి జీవితము, ఆమెలో ఉన్న ప్రార్థనా జీవితం నాకు నచ్చింది కనుక ఈమె దయను సంపాదించుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజు పిలిచి, అమ్మ నువ్వు ఎవరమ్మంటే, నేను ఆ బీటెక్లే అనలా. రాజు పిలిచి నువ్వు ఎవరమ్మంటే నేను ఏంటో డిగ్రీ అనలా. అయ్యా నా తల్లిదండ్రులు మరణిస్తే, అర్థమవుతుందా, నా బాబాయ్ దగ్గర, నా పిన్న తండ్రి దగ్గర బ్రతుకుదామని వచ్చానయ్యా. ఈరోజు నా సాక్ష్యం ఇలా ఉండటానికి కారణం నా బాబాయ్ అయిన మొర్దుకై. కోటి చప్పట్లు ఒక్కసారి. హల్లెలూయా. భయభక్తులతో నన్ను పెంచుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులతో పెంచుతూ వచ్చాడు. ఆ భక్తిని నేర్చుకున్నాను నేను. దేవుని మందిరంలో, సాక్ష్యపు గుడారంలో మనం ఏం నేర్చుకోవాలి? భక్తి నేర్చుకోవాలి. భయం అనుకో, కోడి పుంజు కూడా గుడ్డు పెట్టింది, ఇందాక చెప్పే మీకు. భక్తి నేర్చుకున్నావు అనుకో, గుడ్డు పెట్టవు నువ్వు, అంతే, దేవుని కొరకు నిలబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య చదువులు ఎక్కువైపోయి ఏమవుతుందంటే ఎవరికి అర్థం కావట్లా. మొన్న వారం క్రితం నేను గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్లో కూర్చొని ఉన్నాను. ఇదే ప్రవీణ్ కుమార్ గారి మరణం గురించి మాట్లాడతా ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటే, ఎందుకు కొన్ని మాటలు మీకు చెప్తున్నాను దేవుని సేవకునిగా. ఒక అమ్మాయి గబగబా వచ్చింది. ఆ అమ్మాయి దగ్గర ఒకడు సంకలు వేసుకొని వచ్చింది.
వాడేమో తాగుబోతుడు లాగా ఉన్నాడు, ఈ అమ్మాయి బాగుంది. సరే పోలీసు వాళ్ళు తెలివిగలలేగా, రే ఇద్దరు దూరం నిలబడండి రా అన్నారు. నేను అన్నాను, అదేంటి సార్ పాపం మళ్ళీ అంత దూరం నుంచి కలిసి వస్తే మీరు దూరం పెడతారు, దగ్గర నిలబడండి రా అన్న. ఏంద్రా మీ సమస్యని ఎస్పీ గారు అడిగితే, ఈ అమ్మాయి అంటది నేను డిప్యూటీ కలెక్టర్ అండి అంది. నిజమే, అబద్ధం చెప్పట్లేదు నేను. ఎక్కడమ్మా అన్న. నేను తమిళనాడు డిప్యూటీ కలెక్టర్ అండి అని. అంటే తమిళనాడు స్టేట్కి మన స్టేట్కి ప్రోటోకాల్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రం అంతా కూడా పక్క రాష్ట్రాల నుంచి ప్రోటోకాల్ నేర్చుకొని పరిపాలిస్తున్నారు. అక్కడ కలెక్టర్లకి గన్మెన్లు ఎవరు, డిప్యూటీ కలెక్టర్ గన్మెన్లు ఎవరు, ఇక్కడ అందరికీ ఇస్తారు. సరే మొత్తానికి అది పక్కన పెట్టండి, మనకు అవసరం సబ్జెక్టు మీకు చెప్తున్నాను వినండి. నేను డిప్యూటీ కలెక్టర్ అండి అంది. మంచిదే. ఈడేవాడు మా కెమెరామెన్ అండి. అయితే మేమిద్దరం 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నామండి. చెప్పుతో కొట్టరా పనికి మళ్ళీ అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. సార్ కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చదివించామండి అమ్మాయిని, లక్షలు పోసి చదివించాం. నాకు ఇక్కడ మార్కులు రావంటే తమిళనాడు పంపించాను, కలెక్టర్ అవ్వాల్సిన పనికి మాలింది డిప్యూటీ కలెక్టర్ అయింది. అయినా దీనికి మైండ్కి అర్థం కాల. డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత ఆ కెమెరామని ప్రేమించి పెళ్లి చేసుకుందంట. ఇప్పుడు వాడిని చూస్తే నాకు అనిపించింది, రే నువ్వు నిజం కాపురం చేస్తావంటే వాడు అంటాడు, బ్రహ్మాండంగా చేస్తాను సార్. నాకు కోపం వచ్చి నిలబడే కాదులే, ఎస్పీ గారు కొంచెం అందరం బయటికి పంపించండి, మా సమస్య మాది పట్టించుకోండి అన్నాను. ఎస్తేర్ అలా చేయలేదు. ఎవరున్నా లేకపోయినా కడుపులో భయం పెట్టుకొని భక్తి పెట్టుకొని తన సాక్ష్యపు సువాసనని కాపాడుకుంది ఎస్తేరు. హల్లెలూయా. ప్రజల కోసం బతకలేదు, తన సాక్ష్యపు జీవితం కోసం బతికింది. అలాగనే బతికింది మన తల్లి అయిన రూతు. అవునా కదా? అతతో వాగ్దానం చేస్తుంది, అత్త నీ దేవుడే, నీ ప్రజలే, మరణం తప్ప నన్ను ఏది నువ్వెక్కడ పూడ్చిపెట్టబడతావో ఈ మాట చెప్పడం ఏంటండి? సావంటే భయం ఏంది? ప్రస్తుతానికి మా అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది. నేనేం చెప్పాను తెలుసా? ఆది వరద చచ్చిపోమాకని చెప్పా. దేవునికి స్తోత్రం. సోమవారం చచ్చిపో, శాంతంగా పడేస్తాం. మంగళవారం బుధవారం కూటమి పెట్టుకుంటాం, ఓ బో పెట్టి ముగించుకుంటాం. అంతే కదా? దేవునికి స్తోత్రం. అదేంది రాత్రిపూట సాగు గురించి మాట్లాడకూడదు. మొన్న ఊర్లో పరదేశులము ప్రియుడే మైకిలా పెండ్రా అన్నారు. నాకు భయం వేసింది, ఏందయ్యా సాగు పాట ఇప్పుడు మా ఊర్లో పాడతావు. ఎక్కడ పాడితే ఏమైంది? దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. పాట సాగుబాడి పాట చేసింది మనవాళ్ళు పెద్దలే. దేవునికి స్తోత్రం. దాంట్లో అర్థం దాగుంది. మన పుర్రం ఇక్కడ కాదు, మన పుర్రము దేవునితో పాటు ఐక్యపరచబడి ఉంది. మన సాక్ష్యము దేవునితో పాటు ఐక్యపరచబడి ఉంది. మన జీవము ఆయనతో పాటు ఏకీతించబడి ఉంది. మనం బ్రతుకుతుంది ఆయన కోసమే. రూతు అంటది, నువ్వెక్కడ బూడ్చిపెట్టబడతావో నేను కూడా అక్కడే బూడ్చిపెట్టబడతా. ఒక నిబంధన దేవునితో చేసుకుంటుంది. ఈరోజు దేవుని గుడారములో, దేవుని బిడ్డలారా, దేవుని గుడారములో, సాక్ష్యపు గుడారములో ఉన్న మన బ్రతుకులో చిగురించాలా వాడబారాలా? వాక్యం అర్థమవుతుందా? ఒక గంట వింటారా? నిజం చెప్పండి. ఎందుకంటే నాకు రాత్రంతా ఖాళీయే. మళ్ళీ పొద్దున్నే రేపు మళ్ళా నేనేమి పోయి యేసుప్రభుని పట్టించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. రెస్ట్ ఇన్ పీస్ ఇన్ జీసస్ అని పెట్టాల్సిన అవసరం మనకు లేదు ఇప్పుడు. హల్లెలూయా. కొంతమంది పట్టించే బ్యాచ్ తిరుగుతూనే ఉన్నారు, బ్రాంతి షాపుల చుట్టూ. వాళ్ళని పట్టుకురండి రేపు పొద్దున, తీసుకుని వచ్చి పాప క్షమాపణ ఒప్పించండి. ఈ గుడ్ ఫ్రైడే నుంచైనా తావుడు మాంతానయ్యా అని. ఇలా పాటలు కట్టేంది. ఇప్పుడు సోదరమాల కూడా వచ్చింది, బ్రదర్ అంట. ఏ మాల చూసారా మీరు?
తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, బులుగు కండవా కనపడే మీకు? నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటే ఒకడు వచ్చి బ్రదర్ అంటున్నాడు, నేను ఏమైనా పాస్టర్ని తెలుసుకొని ప్రైజ్లాడమ్మా అంటున్నా. వాడు ప్రైజ్లాడ్ చెప్తున్నాడు. నేను వాడిని పిలిచి, నేను ఎట్ట తెలుసురా నీకు అని అడిగా. వాడు చెప్పాడు, నువ్వు నాకేం తెలుసు, నేను మాలేసుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చచ్చింది గొర్రె, ఏ మాలరా అన్న. యేసుప్రభు మాల అన్న. ఎక్కడ విడుముడు ఎక్కడరా అన్న. నరసరావుపేట చీకలూరుపేట మధ్యలో ఉన్న మేరీమాత గుడి, అది లేకపోతే నాగార్జున సాగర్ పోతానన్నా అన్నాడు. సందా ఏమంటావా అన్న. అక్కడ మనకు కనపడుతుంటారుగా, పట్టుకొని ఎంతో కొంత ఏమని తిరుగుతుంటారుగా. ఇది అన్నాడు, సందా ఏం అక్కర్లేదు, నా ప్లాన్లో నేను ఉన్నానులే అన్నాడు. వీడికి ఒక ప్లాన్ ఉంది, వీడికి ఒక వ్యూహం ఉంది. దేవునికి స్తోత్రం. ఇందాక దైవ సేవకులు చెప్పినట్టు ఆదివారం భక్తులు వాళ్ళకు వ్యూహం ఉంటుంది. ఆదివారం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేదము, కానుకలు సమర్పించేదము, ఆమె ననుదము, ఇంట్లో ఉండేదము. కుటుంబ ప్రార్థనలు లేవు, విజ్ఞాపన కూడికలు లేవు, కుటుంబ ఆశీర్వాద కూడికలు లేవు. ఒకవేళ పాస్టర్ గారు ఇంటికి వచ్చారనుకో, గబక్కున వచ్చి నీ పని చేసుకుని వెళ్ళిపోను. అయ్యా మరి మా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఈ స్థితిగతుల మధ్యలో ఉన్నాం, ఇలా ఉన్నాం, ఏమి లేవు. వాడి వ్యూహం వాడుకుంది. ఈరోజు సాతానుగాడు కూడా వాడి యొక్క వ్యూహంలో పనిచేస్తున్నాడు. ఎవరిని ఎలా బానిసలు చేయాలా, ఎవరిని ఎలా కట్టాలా, ఎవరిని ఎలా తృణీకరించబడ్డట్టు చేయాలని. సాక్ష్యపు గుడారంలో ఉన్న మనం ఏం చేయాలి తెలుసా? మనము ఫలిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను చేతికర్ర ఒకటేమైంది, చిగురించింది, పువ్వులు పూసింది. ఇప్పుడేమైంది? ఇది చాలా బాగా ఇంపార్టెంట్. మనకు కొంచెం పైన బాకలు కట్టారు. స్తోత్రం, మీరు ధన్యులు. ఇంకా ఇందాక నుంచి బాకలు లేకుండా భయపడతా ఉన్నా నేను. ఆ విషయం ముందు చెప్పుంటే కొంచెం బాగుండేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడవది చాలా ప్రాముఖ్యమైన విషయం. బాదము పండ్లు పూసింది అంటాడు అక్కడ. ఏం పూసిందట? క్రైస్తవుడు ఒకటేమవ్వాలి, రెండవది, మూడవది బాదము పండ్లు పూసింది అంటే అర్థం ఏమిటంటే అది పక్వానికి వచ్చింది, అది ఫలించింది. ఇప్పుడు కాయలున్న చెట్టుకి ఏముంటాయి, ఏం పడతాయి? నువ్వన్నా చెప్పక్కాయ్. రాళ్ళ దెబ్బలు పడుతుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి. అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు క్రైస్తవుడిగా మనం వెనకడుగు వేయకూడదు అన్న ఆలోచన మన మనసులో పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను చేతికర్ర అది బాదము పండ్లు కలిగినదిగా మార్చబడింది అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు ఈ సాక్ష్యపు గుడారములో ఉన్న ఈ చెట్టు, ఈ ఫలము వృద్ధిలోకి వచ్చింది. ఆమేన్, ఆమేన్. గుండ్లు మీద చేసుకొని చెప్పండి. ఆదివారం పూట మందిరానికి వస్తున్నప్పుడు ఎంతమంది మీ గుప్పిళ్ళ బియ్యాన్ని దేవుని మందిరానికి తీసుకొని వస్తున్నారు? ఏంది తౌడుకుంటున్నారు? ఏంది అడుగుదాం అనిపించింది ఒక సేవకునిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఫలాలు ఎక్కడున్నాయి? ఎంతమంది దశంభాగాలు తీస్తున్నారు? దేవునికి ఇచ్చిన రాబడిలో, దేవునికి ఇచ్చిన ప్రథమ ఫలంలో, దేవునికి ఇచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదంలో ఎంతమంది దేవుని మందిరానికి ఇది నాది కాదు దేవునిది అని తీసుకొచ్చి ఇస్తున్నారు? ఈ గుడారం ఎవరిదే? ఎవరిదే? పాస్టర్ గారిదా? ఇక్కడ ఎవరున్నారు? దీనికి నాయకుడు ఎవరో? దీనికి కర్త ఎవరో? దీనికి పునాది వేసిన వాడు ఎవరో? అనాదిలో పునాది వేసి మీ కొరకు ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి మీకు ఒక పరిచారకుని ఏర్పాటు చేశాడు. ఆయన మీ సేవకుడు. ఆమేన్, ఆమేన్.
ఇప్పుడు సాక్ష్యపు గుడారములో ఉన్న నీవు, సాక్ష్యపు గుడారములో వృద్ధి చెందుతున్న నీవు, సాక్ష్యపు గుడారములో నీ కుటుంబాన్ని కట్టుకున్న నీవు, నీ ఫలములు, నీ ఆశీర్వాదములు ఎక్కడున్నాయి? చూడండి, ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. చదువుతలే. 22వ అధ్యాయం 2వ వచనం. ఆ నది యొక్క ఈవలలో ఆవలలో జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలిస్తూ. ఎన్ని కాపులు? నువ్వు కూర్చో తల్లిక. ఎన్ని కాపులు? అదేంటండి, మామిడికాయ ఉంది, మామిడికాయ ఎన్నిసార్లు ఫలిస్తుంది? ఇప్పుడు 3 కాపులు వస్తున్నాయి, తెలీదా? నీ క్లారిటీ ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం హైబ్రిడ్ కాయలువా? చెప్పరేంటండి? అర్థమవుతుందో వాక్యం? ఇప్పుడు ఏ వృక్షం ఇది? బాదం పండు పక్కన పెట్టి, బాదం పండు అయిపోయింది, కావాలని కేజీ ఇప్పిస్తాను నీకు, తర్వాత మాట్లాడదాం. ఇది జీవవృక్షం. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వృక్షం ఏం చేస్తుంది తెలుసా? ప్రతి నెల ఇది ఫలిస్తూనే ఉంది. చూడండి, ఆత్మదేవుడు ఎలా రాపించాడో భక్తుడిని యేహోను గారి ద్వారా. ఒకవేళ నెల నెల ఫలిస్తున్న మనల్ని ఏమనుకుంటారోనని 12 కాపులు కాస్తుంది. 1 నెలలో ఫలించింది, దాని యొక్క ఫలాలు తీసుకొచ్చి దేవుని మందిరంలో కొంతమంది కిస్మిస్కే ఫలిస్తారు. ఏ ఫలం ఇది? క్రిస్మస్ ఫలం. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, క్రిస్మస్ కోయిల అని ఒక పాట వచ్చేది. ఏ కోయిల? మీకు తెలుసా పాట? పల్లెటూళ్ళు అందరికి బాగా తెలుసు. క్రిస్మస్కే పెడతారు ఆ కోయిల పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మందిరాల్లో రేపు పొద్దున పాట ఉంటుంది. ఏ పాట? యాప్లికాయల పాట, అరటికాయల పాట. మీ ఊర్లో ఉంటాయా? పాప మీకు ఏం తెలియదు అనుకుంటా, నాకు చాలా తెలుసు. అయితే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ జీవవృక్షం ఉన్న ప్రాంతాల్లో ఈ పాటలు ఎక్కడ కనపడవు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అంటాడు ఇక్కడ, ఆ నది ఆవలలో ఈవలలో జీవవృక్షం ఉండెను, అది నెల నెలా ఫలిస్తూ 12 కాపులు కాసింది. ఎన్ని కాపులు కాసింది? ఇప్పుడు మీరు ఇప్పుడు ఎన్ని నెలలు గడిచినాయి అమ్మా? 4 నెలలు వచ్చింది అక్కాయ్. 4 వచ్చింది, రాలేదా? జీతం పడిందా పడదా? 1వ తారీఖు పింఛన్ పడిందా పడలేదా? పింఛన్ లెక్క చెప్పు. పింఛన్ తీసుకుని అర్థమైంది వాళ్ళకి. 3 తీసుకుని 4 తీసుకున్నారా? మనకి అమ్మాయి 3 అంటాను చూడండి. నువ్వు మొత్తానికి సైడ్ ట్రాక్ చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వృక్షం ఏం చేసింది? ఇప్పుడు ఎన్నిసార్లు 4 నెలలు గడిచిపోయినాయి, కానీ నువ్వు ఎన్ని నెలలు ఫలించావు దేవుని మందిరంలో? అయ్యా అన్నీ రాసుకొని పెట్టుకో, ఆఖర్లు ఎత్తాలే. ఏం రాసుకొని పెట్టుకోవాలంట? ఎద్దులపల్లి ప్రార్థనా మందిరంలో చెన్నయ్య అని ఒక భక్తుడు ఉన్నాడండి, పేరు కూడా చెప్పాం మా చర్చిలో. అని అంటాడు, పాస్టర్ గారు నీ దశంభాగాన్ని సీటీ పాటేసా. ఎంత ప్రేమరా నాకు నీ మీద నాకు అనుకున్నా. చివరికి చెప్పాడు, పాటేషన్ లేకపోతే వెళ్ళిపోయారని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కాడికి వచ్చి నువ్వు బాధపడవేంది అన్నాడు. నా డబ్బులు పోతే నేను బాధపడాలి, పోయింది ఎవరి డబ్బులు? స్తోత్రం. హల్లెలూయా. అదే మీ డబ్బులు పోతే ఊరుకుంటారా? పోలీస్ స్టేషన్ తిరుగుతారు, పంచాయతీలు పెడతారు, మాతో ఉపవాస ప్రార్థనలు పెట్టిస్తారు.
వాడు దొరికే వరకు మేము కన్నీరు కార్చాలా? మా డబ్బులు మాత్రం పోతే మేము బాధపడకూడదు. అడిగితే ఎంత పిచ్చి మై పాస్టర్ డబ్బుల మీద ఈ మధ్య. అవును, మరి ఎక్కువ అయిపోయింది. మిర్చి ₹1,00,00,000 తీసుకెళ్ళిపోయి కట్టకట్టుకుందామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ₹1,00,000 ఇచ్చి 2 బాక్సులు కొనుక్కొచ్చుకుంటాం తప్ప బంగారం కొనుక్కోనరు. ఆమేన్. హల్లెలూయా. చివరికి మిగిలింది ఏంటంటే ఈ పాడైపోయిన కేబుల్లను ఫిల్మెట్లు ఆలిపోయిన లైట్లు కనపడతాయి మాకు. కానీ ఈ వృక్షం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి నెల దేవుని మందిరంలో ఫలిస్తూనే ఉందట. ఆ ఫలించిన వృక్షము కింద చదువు తల్లి ఒక చక్కని మాట రాయబడి ఉంది అక్కడ. ఆ వృక్షము దేనికి ఉపయోగిస్తున్నారంటే జనులను స్వస్థపరచుటకు అది ఉపయోగపడతా ఉంది. ఇప్పుడు ఈ వృక్షంలో ఏముంది? ఫలించిన వృక్షంలో ఏముంది చెప్పండి? ఈరోజు మీ ఇంట్లో ఫలింపు స్వస్థత లేదంటే మీ ఇంట్లో ఏమి లేనట్టు. మీ నోటు ముత్తెలు రాలిపోవు. చెప్పండి గబక్కన ముగించి వెళ్ళిపోదాం. ఏమి లేనట్టు? ఫలింపు అనే వృక్షము లేనట్టు. ఇప్పుడు ఎవరైతే సాక్ష్యపు గుడారములో కాయి కాస్తారో వారు దేవుని గుడారములో ప్రతి నెల ఏమవ్వాలి? నెల. ఇప్పుడు దేవుని మందిరికి వస్తున్నప్పుడు ప్రతి వారం నువ్వేం చేయాలి? నా మాట కాదు. చూడండి, నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం చదువుమా. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చునట్లుగా ఏం చేశారంటే వీళ్ళు ఎవరని చెప్పారు? వీళ్ళకి మీకంటే నేను చెప్తున్నాను అనుకోండి, తెలియదు కాబట్టి మీకు. వాళ్ళకి ఎవరు చెప్పారు? ఒక నిర్ణయం ప్రారంభించబడింది వాళ్ళ హృదయాల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఇలా దీవించబడ్డామంటే మా కొరకు కన్నీరు గాచిన సేవకుడు ఉన్నాడు. నిజం చెప్పమంటారా? మీ కొరకు మీరు బాధపడరో కానీ మీ బంధువులు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మీ తోబుట్లు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, మీ బిడ్డలకి మీ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించేది ఒక దైవ సేవకుడు మాత్రమే. ధైర్యంగా చెప్పగలను ఆ మాట. మీకే కష్టం వచ్చినా మీ కొరకు ఇక్కడ మొర్ర పెడుతూ ఉంటాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ కొరకు ఇక్కడ కుటుంబంతో పాటు కూర్చొని అంగలార్పణ ధ్వని చేస్తుంటాడు. దేనికో తెలుసా? ఆయన ఆస్తులు పోతాయని కాదు, అంతస్తులు పోతాయని కాదు, దాచిపెట్టుకుని పోతాయని కాదు, ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్తుందేమని కన్నీరు కారుస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని సాక్ష్యపు గుడారములో నీవు ఫలిస్తూనే ఉండాలి. ఎలా ఫలించాలి చెప్పండి? ఎన్ని కాపులు? పాత నిబంధన గ్రంథంలో దశమ భాగం అని ఉంది, కానీ కొత్త నిబంధన గ్రంథంలో ఏముందో తెలుసా? నువ్వు దీవించబడిన కొలదే. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లినంత కొలదే, దేవుడు నీకు ఇచ్చినంత కొలదే. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి చెప్పండి? చెట్టేశారు మొన్న కావి ఒక కాకరకాయ తెచ్చి ఇచ్చింది. ఏం చేసింది? అయ్యగారు ఫస్ట్ కాయ. ఏ కాయ? ఎంత కాపలా కాస్తారో. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఏమండి ఆ ఫస్ట్ కాయతో పాటు ఒక్క కాయే కాసిద్దా? దాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో, దాన్ని గుడ్డ కడతారు. ఎవరికది? దానికి మళ్ళా పేరు పాస్టర్ గారి కాయ. హల్లెలూయా. పాస్టర్ గారికి కాయ. ఒకవేళ ఒక కాకరకాయని పక్కన పడేసామనుకో, అయ్యగారు కాయ బాగుందా, మళ్ళీ అడగటం వండుకున్నామా లేదని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కాయ ఇచ్చారు, వండుకున్నారా? అమ్మా, నువ్వు ఇచ్చిన ఒక కాకరకాయకి మళ్ళీ 6 కేజీ కాకరకాయలు నేను కొనుక్కొని. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన ఒక కాయకి 1/2 కేజీ కాయలు మళ్ళీ నేను వండుకొని ఇప్పుడు ఏ కాయని టేస్ట్ చెప్పాలి? ఈ తలనొప్పంత ఎందుకులే, బాగుందంటే పోయింది. దేవునికి సనుక్కుని, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏదో తిట్టుకుంటా అర్పణ అర్పించావనుకో, అర్పణ ఆయన అంగీకరించే వ్యక్తి కాదు సుమా. ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను. కయ్యోను అర్పణ తెచ్చాడు, ఏబేలు అర్పణ తెచ్చాడు. 2 అర్పణ తెచ్చారు. కానీ ఒక అర్పణ దేవుడు ఏం చేశాడు? హృదయపూర్వకంగా అంగీకరించాడు, హృదయపూర్వకంగా దీవించాడు, హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. అందుకనే చనిపోయినా కానీ అతని రక్తము మొర్ర పెడుతూ ఉంది. నేను ఒక మాట చెప్తాను. దైవ సేవకుడు మన మధ్య ఒక వ్యక్తి చనిపోయాడు. అతను చనిపోయినప్పటికి కూడా ఆ ప్రాంతంలో దేవుని అర్పణ అంగీకరిస్తూనే ఉంది. నీతిమంతులు మరణించిన ప్రాంతంలో అక్కడ రక్తము సాక్ష్యం చెప్తుందట. హల్లెలూయా. 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 ఇప్పుడు కయ్యోను అర్పణ దేవుడు ఏం చేశాడు? ఇత్తే ఇచ్చేవలే వెనక అనడా? నువ్వు జాగ్రత్తగా అర్పణ తీసుకొని రాలేదు. ఆమేన్. హృదయంలో నువ్వు బాధతో అర్పణ తెచ్చావు. నీ తమ్ముడని ఏబేలు ఉన్నాడే, వాడిచ్చిన అర్పణ నాకు అది ఆనందకరంగా మార్చబడింది. ఇప్పుడు అర్పణ మీద నేను స్తోత్రగానాలు చేస్తున్నాను, అర్పణ మీద ఆనందగానాలు చేస్తున్నాను. ఎందుకంటే అది హృదయంతరంగంలో నుంచి వచ్చిన అర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి బంధువులు వస్తే కేజీలు వండి పెడతాంగా. వండి పెట్టమా? ఒకవేళ బియ్యం అయిపోయినా కొత్త బస్తా ఒకటి వేయించుకుంటాం, తినిపోతారని. అవునా కదా? దేవుని మందిరికి వస్తున్నప్పుడు ఏ రోజున తీసుకొని వచ్చామా? చెప్పండి ఒకసారి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మేమేదో తినాలని కాదు, మీరు దీవించబడాలని. హల్లెలూయా. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు దీవెనకరంగా ఉండాలని. ఈ దేవుని గుడారంలోనికి అర్పణ ఎందుకు తీసుకొని రావాలంటే, అర్పణ ద్వారా ఇక్కడ సేవ పరిచర్య విస్తరించబడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చదువు తల్లి, ఆ జీవ వృక్షము ఎలా ఫలిస్తుంది? 22:2 ఉండెను, అది నెలకు ఫలిస్తూ 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేది కూడా దానిలో ఉండదు. హల్లెలూయా. అంటే దేవునికి ప్రతి నెల నువ్వు అర్పణ అర్పిస్తే నీ గుడారంలో ఏముండదు? కొన్ని కుటుంబాల్లో శాపాలు ఎందుకు అంటబడుతున్నాయి చెప్పండి? కొన్ని కుటుంబాలు ఎందుకు ఇంకా శాపాలు వెంటబడుతున్నాయి? కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే అర్పణలో పవిత్రత లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో నుంచి వచ్చే అర్పణ హృదయార్పణ, నీ చేతుల నుంచి వచ్చే ధాన్య అర్పణ. అర్థమవుతుందా? కొంతమంది తెలివిగల తల్లులు ఉంటారు, అంత తాగుబోతు కొడుకులకి ఇచ్చి, నా దగ్గర ఏముంది పచ్చగా నన్ను పెంచుకో. ఇచ్చింది మొత్తం తాగుబోతులకి ఇచ్చింది, ఎడకొచ్చి నన్ను పెంచుకో అంటది.
పెంచుకుంటాం లాగమ్మా, దేవుడు మాకు కొంచెం శక్తి ఇచ్చినప్పుడు అప్పుడు పెంచుకుంటాంలే అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీ అర్పణ దేవుని గుడారములోకి వస్తుందో, దేవుని మందిరంలోకి వస్తుందో, అర్పణ వచ్చినంటేనే నీ గుడారములో శాపము కొట్టివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ గుడారములో దుర్నీతి కొట్టివేయబడుతుంది. నీ గుడారములో ఉన్న ప్రతి అపవిత్రత తొలగిపోతుంది. ఎందుకు తెలుసా? అర్పణను బట్టి దైవ సేవకుడు ఇక్కడ మొర్ర పెడతాడు. అర్పణ బట్టి దైవ సేవకుడు ఏం చేస్తాడు? మొర్ర పెడతాడు. అర్పణ అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో ఎప్పుడైతే రోగాలు వస్తాయో, ఆ రోగాలు వచ్చిన వెంటనే ఆ జీవవృక్షపు ఆకు నీకు స్వస్థతకు కేంద్రంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఉన్నాయండి అర్పణిస్తే? నువ్వు ఇచ్చే అర్పణలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్ని ఎవరి కోసం? ఎవరి కోసం? ఇప్పుడు చెప్పండి. అహరోను చేతి కర్ర ఏమైంది? చిగురించడం అంటే మలిపులక్కాయ్ చెప్పు. చిగురించడం అంటే వృద్ధిలోనికి రావటం. రెండోది పువ్వులు పూసిందంటే సాక్ష్యాన్ని కాపాడుకోవటం. బాదము పండ్లు పూసిందంటే ఇప్పుడు అర్పణ దేవునికి. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అమ్మయ్యా, చూడండి, ఇది నెహెమ్యా పుస్తకంలో మరొక మాట అంటాడు. 10వ అధ్యాయము 31వ వచనం. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ, భోజన పదార్థములే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడలా, విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినములో కానీ వాటిని కొనకూడదనియు, 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరము నిర్ణయించుకుంటిమి. నోటిట్. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము ఎంత? మాకెళ్ళేది మీకు ఆడెత్తామంటారా? వాళ్ళు నిర్ణయించుకున్నారులే, చదువుతలే. చేసుకుంటుమి సవరింపబడిన రొట్టెల విషయములోను, నిత్య దోపార్చన విషయములోను, నిత్యము అర్పించు దహన బలుల విషయములోను, విశ్రాంత దినముల విషయములోను, అమావాస్య దినముల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలులకు ప్రాయచిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగుననే మేము నిర్ణయించుకున్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దేనికంటే అక్కడ అంటాడు, దేవుని మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 37 చదువు తల్లి. మా పిండిలో ప్రథమ ఫలములోను, నువ్వు చదువు తల్లి, మల్లెపూలు చదువమ్మ, నువ్వే చదువు. మళ్ళీ పాశంగా చదివారు వీళ్ళందరూ చెప్పుకుంటారు. ఏందమ్మా రానంగా చదువు, ఎక్కడికెళ్తున్నావు? ఇదియోగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము. ద్రాక్షరసం వేరు, నూనె వేరు, రెండు కలపమాక. ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని, వినండి వినండి, మా దేవుని మందిరపు
అంటే ఆ రోజుల్లో గదిలో వీటిని స్టోర్ చేసి పెట్టేవాళ్ళు, గుడారములు. నేను జమ్మల మరుగైన ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గండికోట అని ఉంది. ఏ కోట? గండికోట. చూద్దామని ఆ ప్రాంతానికి వెళ్తే ఒక పెద్ద పెద్ద ఒక బిల్డింగ్ కండి, ఆ బిల్డింగ్కి ఒక పేరు రాశారు, ధాన్య కారాగారము అని. ఏంటి అంటే ఆ రోజులు రాజులందరూ తినటానికి, అది సంగతి మా అమ్మాయి చెప్పిందిగా. అది బియ్యం అంతా నిల్వ చేసుకోవాలి అక్కడ. అట్లాగే వీళ్ళేం చేశారు, దేవుడు వారికి ఇచ్చిన పిండి, ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణ, సకల వ్యర్థములైన వృక్ష ఫలాలు, నూనె, ద్రాక్షరసం ఎన్ని తీసుకొని ఎక్కడ తీసుకొని వచ్చారు? ఇవన్నీ తీసుకొని ప్రతి పట్టణంలోనూ మాకున్న మా పంటలో 10వ వంతు లేవీలకు ఇచ్చినట్లుగా మేము నిర్ణయించుకున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగా అంటాడు, మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని మేము నిర్ణయించుకున్నాము. ఫలించటం అంటే ఇది. ఇప్పుడు చెప్పండి, గుండెల మీద చేసుకొని మనం ఫలిస్తున్నామా? ఏదో ఒక దశంభాగం ఇచ్చి అయిపోయింది అనుకుంటున్నాం, ఈ నెలకు చాలనుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇది కుటుంబ ఆశీర్వాద కోటం. మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీరేం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరపు ఖజానా గదులకు తీసుకొని రావాలి. అర్థమవుతుందా? దేవుని మందిరంలో ఒకడు పెద్ద కాగితం వేసాడట, కానుక, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంటున్నాడట. అక్కడే ఉంది ఒక దీనురాలు, ఆమె కలిగింది తీసుకుని వెళ్ళి అటు కానుక పెట్టలో వేసింది. దేవుడు అంటాడు, ఆ అర్పణ కంటే ఈ అర్పణ నేను అంగీకరించాను. అదేంటి బాబా, నేను వేసిన కాగితం తెలుసా నీకు? కొత్త కాగితం, 2000 రూపాయల కాగితం. నోరు మీద 2000 రూపాయల కాగితాలు ఎప్పుడు ఆపేశారు? ప్రైజ్ ది లార్డ్. నీకు ఎక్కడ చల్లలేదు కాబట్టి ఇక మార్చుకో, నువ్వే మార్చేయచ్చుగా, ఈ టైం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళ నిర్ణయం ఏంటో తెలుసా? మా దేవుని మందిరం సమృద్ధిగా ఉండునట్లు. నేను ముగిస్తున్నాను. ఈరోజు సమృద్ధిగా ఉండాల్సింది మన కుటుంబాలే కాదు తల్లి, దేవుని గుడారం కూడా సమృద్ధిగా ఉండాలి. గుండ్లు మీద చేసుకొని చెప్పండి, ఒకప్పుడు మన పరిస్థితి వేరు, ఈరోజు మన పరిస్థితులు వేరు. దేవుడు దీవించాడా దీవించలేదా? దీవించాడా దీవించలేదా? నేను చెప్తాను, ఒకప్పుడు మా పరిస్థితి వేరు. తినటానికి కూడా తినలేక, ఎవరన్నా కొంచెం ఒక మొత్తం మా అమ్మకు అన్నం పెడితే అది తీసుకొచ్చి దాచిపెట్టి మమ్మల్ని పోషించాలని, మా కుటుంబాన్ని పోషించాలని ఎంతో ప్రయాసపడిన మా బ్రతుకులో. కానీ స్టిల్ ఈరోజుకి ఏదో పెద్ద ఉందని కాదు, కానీ మేము తృప్తిగా తినగా మాతో ఉన్న ఒక 2-3 పెట్టే స్థితి దేవుడు మాకు ఇచ్చాడు. ఐ మీన్ ఈరోజు మనది అదే పరిస్థితి, అందరూ అదే పరిస్థితి. ఒకప్పుడు మన పరిస్థితులు వేరు. నేను చెప్తాను, కరోనాకు ముందు, కరోనా తర్వాత, ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ అని చెప్పినా మనం బయటికి వెళ్ళకుండా 1 వారం పోషించబడగలం. దేవుడు ఆ స్థితి ఇవ్వలేదా? ఇచ్చాడు, ఇవ్వలేదా? ధైర్యంగా ఇచ్చాడు, ఇవ్వలేదా? మరి ఇచ్చినప్పుడు మనము ఇంకా సమృద్ధిగా ఉండాలా? దిగులు పడిపోతాం, రేపటికేంటి ప్రభువా అనాలా? నీ అర్పణ దేవుని మందిరానికి వస్తే, నీ అర్పణ దేవుని గుడారానికి వస్తే దేవుడు నీ స్థితిగతులు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, మనం ఆరాధించే దేవుడు మహత్యముగా అయిన మహనీయుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎవరో గురించి నేను చెప్పట్లేదు. కాళ్ళకు పారాన్ని పెట్టుకొని, కనకదుర్గమ్మ మాల వేసుకొని, తెనాల నుంచి విజయవాడ 43 కిలోమీటర్లు, జై దుర్గా నన్ను మార్చు 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 అని సుమారు 9-10 సార్లు విడిముడిని ఎత్తిన పెట్టుకొని మార్పు కోసం పరిగెత్తిన నా తండ్రి ఈరోజు ఉన్నతమైన దేవుని పని చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? కృప, దేవునిలో ఉన్న మహత్యము. ఆయన వెంబడించాం, ఆయన తెలుసుకున్నాం,
అనేక మందికి ఆయన గురించిన ఉపదేశాన్ని ఉపదేశిస్తున్నాం. మత మార్పిడులు చేయట్లేదండి. క్రైస్తవుడు మత మార్పిడి చేసేవాడు కాడు. గర్వంగా ధైర్యంగా చెప్పగలను, క్రైస్తవుడు సమాజాన్ని మార్చేవాడు తప్ప మత మార్పిడి చేసేవాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే, దేవుని ఆలయానికి వస్తే దైవ సేవకులు చెప్పే మాట్లాడ తెలుసా? మీ కుటుంబాలు కట్టుకోండి, మీరు దీవించబడండి, మీ పిల్లలు మారండి, మీరు మద్యం సేవించకండి, తాగుడు వైపు వెళ్ళకండి, వ్యభిచారాలు చేయకండి. ఇదే వాక్యం బోధిస్తుంది. మత మార్పిడి చేయటంలో వాక్యం చాలామందికి తెలియక ఏదో అనుకుంటున్నారు. ఈరోజు నీవు దేవుని వైపు వస్తే, ఆయన వైపు నువ్వు తిరగగలిగితే సాక్ష్యపు గుడారంలో నీవు ఫలించగలుగుతావు. ఒక్కసారి మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి, నేను ఫలించాలి, ఫలభరితమైన మేలులు నాలో నుండి ప్రారంభించాలి. అహరోను చేతికర్ర చిగురించింది, అది పువ్వులు పూసింది, బాదము పండ్లు కలిగినదిగా మార్చబడింది. ఆ ఫలాలు అనేక మందికి ఆశీర్వాదాలుగా మార్చబడుతున్నాయి. ఆ ఫలాలు అనేక మందికి స్వస్థతకు కేంద్రముగా మార్చబడుతున్నాయి. ఎవరైతే ఆ ఫలాలు అనుభవిస్తున్నారో వారుగా బ్రతుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంట. హల్లెలూయా. మంచే దినాలో లేకుండినను నీ మంచితనమంతయు చూపించినావు. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకే స్తోత్రము. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకే పిలుచుకుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకే పిలుచుకుంటివి. ధనగణతలు లేవే, బంధుబలము లేదే, ధనగణతలు లేవే, బంధుబలము లేదే, నీ దయచేతనే ఎన్నుకుంటివి, నీ దయచేతనే ఎన్నుకుంటివి. నాలో ఏముందని, నిజమే మనలో ఏ మంచి లేదు. ద్వేషించబడిన నా స్థితిని చూచి అనేకులకు వింతగా మలచితివే. ద్వేషించబడిన నా స్థితిని చూసి అనేకులకు వింతగా మలచితివే. ఇంతగా నన్నింతగా యేసయ్యా ప్రేమించితివే నా యేసయ్యా, నీకే స్తోత్రము. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకే స్తోత్రము. నా యేసయ్యా, నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకే పిలుచుకుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకే పిలుచుకుంటివి. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే,
ధనఘనతలు లేవే, బంధుబలము లేదే, నీ దయచేతనే ఎన్నుకొంటివి. ఆయన దయ, నీ దయచేతనే ఆయన దయ, ఎన్నుకొంటివి. ఆయన దయ చేతనే ఏ కుటుంబాలలో ఆయన దయ ఉంటుందో ధనగణతలు లేవే, బంధుబలము లేదే, ధనగణతలు లేవే, బంధుబలము లేదే, నీ దయచేతనే ఎన్నుకొంటివి. నీ దయచేతనే ఎన్నుకొంటివి. నీ దయచేతనే ఆయన దయ. ఈరోజు ఏ కుటుంబాల మీద దయ ఉంటుందో, ఎవరి ఆత్మీయ జీవితాలలో దేవుని దయా సంకల్పం ఉంటుందో వారు ఫలించబోతున్నారు. ఇంతకాలం మనుషు దయను కోరుకున్నావేమో, మనుషులు ఫలింపులోనికి నిన్ను తీసుకొని వస్తారని ఎదురు చూపులు చూసావేమో. ఈ రాత్రి దేవుని సేవకునిగా ఆయన మాట్లాడారు. నీవు సాక్ష్యపు గుడారములో స్థిరపరచబడాలి. సాక్ష్యపు గుడారములో నీ జీవితము అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.